కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు మీతో మాట్లాడినాం, ఏర్పడిన తర్వాత మాట్లాడినాం. బహుశా నెల 2 నెలల్లో ఏదో అవకాశం అని అన్నారు. బయట జరుగుతున్న చర్చ ఏమిటంటే అద్దంకి దయాకర్ రాజకీయంగా ఆయన శుభం కాడు పడ్డది అనే ఒక చర్చ జరుగుతున్నది. అంటే ఇట్లా ఏమనుకోకండి మీరు, కానీ జరుగుతున్న చర్చ. మీ సమాధానం? శుభం అంటే మంచిదే కదా. ఇంకా అయిపోయినట్లు. అయిపోయినట్ట, ఇంకా మొదలే కాలే. కాబట్టి మొదలైతే తొందరలోనే అవుతుంది. ఇప్పుడు రాజకీయంగా అవకాశాలు రాకపోవడం అనే దాని విషయంలో చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చూసిండ్రు కదా, మొన్న మాకు వెంకటరెడ్డి గారు అడ్డుకున్నారు అది ఇది అని చెప్పి చర్చ వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారే నా ఆడియో లాంచ్కి వచ్చి ఓపెన్ చేసిన పరిస్థితి మీరు చూసిండ్రు. ఎందుకు రావట్లేదు అని అంటే చెప్పలేనోడు ఎవడో ఒక్కడు వాడే అద్దంకి దయాకర్. నా గురించి వివిధ రకాలుగా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు, కానీ నాకు ఏం జరుగుతుందనే అంశంలో నాకు స్పష్టత ఉంది. సో కొంతమంది కుట్ర అంటారు, కొంతమంది ఏదో పెద్దది ఇస్తుందని ఆలోచనతో ఉంటారు. మా ముఖ్యమంత్రి గారు అన్న కాంచి ఇంకా హైప్ ఎక్కువైపోయింది ఒక మీటింగ్లో అన్న కాంచి. బట్ సందర్భం, సమయం ఇవి రెండు కూడా కలిసి వచ్చే సమయం తొందరలోనే ఉన్నదని నా అంచనా. అన్నిటికంటే ముఖ్యంగా నేను వేచి చూసే ధోరణి ఉండడం వల్ల కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఏమని, దయాకర్ సెటిల్ అయిపోయింది ఏదో సంథింగ్ అనేది ఒకటి, రెండోది ఆయనకి ఏం అవసరం లేనట్టుందిలే అనేది ఒకటి, తర్వాత ఏదో ఒక ఎకనామిక్ ప్యాకేజ్ ఇట్లాంటి ఏదో ఇచ్చేసి మనం సబటైజ్ చేసిన అనేది ఒకటి. దయాకర్ ఎప్పుడు కూడా ఎకనామిక్ ప్యాకేజ్ గురించో లేకపోతే తను కొట్లాడడానికో లేకపోతే పోరాడడానికో వెనకం చేసి రాజకీయాల్లో శుభం కార్డులు వేయించుకోవడానికి దయాకర్ ఉండడు. అది మీకు బాగా తెలుసు. ఓ రోజు మాలమానాడు అధ్యక్షునిగా, ఇంకో రోజు తెలంగాణ ఉద్యమకారునిగా, ఇప్పుడు కాంగ్రెస్ ఒక రకంగా ఉద్యమకారునిగా నా 3 అంచెల్లో 20 సంవత్సరాల్లో కూడా పదవులు రాకపోయినా ఎక్కడ తగ్గిందిలే, ఎక్కడ తగ్గేది కూడా లే. రేపు ఇంకేది వచ్చినా రాకపోయినా దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోను. కానీ నాకు ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా నాకు మద్దతుగా ఉంటారు అనేది తెలిసినాక నేనేమి ఆవేశపడాల్సిందో లేకపోతే నా ఏమేమి అవకాశాల కొరకు నేను వెంపర్లాడవడమో లేకపోతే వెతుకులాడడమో అవసరం లేదని నా అభిప్రాయం. ఇంకా నాలో ఏమంటాం, ఓపికను సహనాన్ని పెంచే ప్రక్రియ ఇది. మామూలుగా ఏంటంటే పదవి రాకపోతే ఆ రాత్రే అయిపోయి గిలగిల కొట్టుకొని ఆ పరిస్థితి నుంచి ఇంకా ఆ పరిస్థితి సమాధానపూర్వకంగా సావధానంగా తెచ్చుకుందాంలే అనేటట్టుగా ఉన్నది. కానీ ఒకటి, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ని మాత్రం నేను అది మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు నిన్న నేను మెట్పల్లి పోయిన ఒక మీటింగ్, తను మీటింగ్ నేను 2:30కి జాయిన్ అయినా, అఫ్కోర్స్ 11 నుంచి 2:30కి అట్లా జాయిన్ అయినా. అప్పటి నుంచి 5:30 వరకు నా ఎదురుగానే ఉన్నాడు మిత్రుడు ఒక మీటింగ్లో 5:30 నుంచి ఒక ½ గంట to 45 minutes మొత్తం ఫోటోస్ అట్లనే ఉన్నాడు. నేను దిగినాక పోయి అడుగుతున్నాడు ఆయన, సార్ మీకు ఎప్పుడు వస్తుంది అవకాశం, ఇంకా చాప్టర్ క్లోజ్ కాలేదా, ఇంకా ఎదురు చూసేదని ఉందంటే, ఏదైనా వచ్చినప్పుడు మీ పేరు రాకపోతే ఆ రాత్రి నిద్ర పడతలేదు సార్. బాగా ఫాలో అయినట్టుంది ఆయన. బాగా అంటే ఇక పేరు వద్దులే, కానీ చాలా అరే ఒకటిసారి నా గురించి నేను ఇట్లా ఆలోచిస్తలేను, మనోడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు, మంచిది వస్తుంది ఏం కాదు, మంచిది వస్తుంది అని చాలా ఇంటర్వ్యూలో చూసిన సార్ మీది అని. సో ఎప్పుడు ఆ మంచి అనేది ఈగర్నెస్ అనేది పెరుగుతుంది. అదొకటి. నేను ఒక 6 నెలల తర్వాత ఏముంటుంది ఇక మామూలుగా ఈ పెద్దగా దయాకర్ అంటే పెద్ద పొడింగేం కాదు, పెద్ద అదేం కాదు అన్నట్టుగా కూడా ఉన్నా, కానీ జనంలో అది నానుతున్నది. దానికి సమాధానం త్వరలోనే అధిష్టానం పెద్దలంతా చెప్తారు.